మండల వ్యవసాయ అధికారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. మనం గత కొన్ని రోజులుగా అగ్రిస్టాక్ అనే ప్రాజెక్ట్లో ఫార్మర్ రిజిస్ట్రీ అనే పోర్టల్లో ఫార్మర్ ఐడీస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనే దాని మీద మనం ట్రైనింగ్లు కండక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫార్మర్ రిజిస్ట్రీ లైవ్ పోర్టల్లో ఎంఏఓ లాగిన్ యూజ్ చేసుకుని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి విఆర్ఓస్కి ఎట్లాగా విలేజెస్ని మ్యాప్ చేసుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. అయితే ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే ఎట్లా అగ్రిస్టాక్ పోర్టల్ లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలని మాత్రమే మీకు చూపిస్తాము. తర్వాత వీడియోలో మీకు ప్రొసీజర్ అని చెప్పడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో టెక్నికల్ అసిస్టెంట్స్ వారు ఏం చేశారంటే ప్రతి మండలాన్ని మ్యాప్ చేసి మీ మొబైల్స్కి యూజర్ ఐడి పాస్వర్డ్స్ పంపించడం జరిగింది. యూజర్ ఐడి మీ యొక్క సెల్ ఫోన్స్కి వచ్చినటువంటి యూజర్ ఐడి అలాగే ఆ యొక్క డిఫాల్ట్ పాస్వర్డ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఉంటుంది. అది యూజ్ చేసుకుని మీరు లాగిన్ అవ్వగానే మీకు అక్కడ ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేస్తాం. సపోజ్ బాపట్ల డిస్ట్రిక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ వారు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కర్లపాలెంకి ఒక యూజర్ క్రియేట్ చేశారు. ఆ యొక్క మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వెళ్ళడం జరిగింది. మీకు అది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీ అందరికీ తెలుసు apfr.agristack.gov.in అనేది పోర్టల్ యొక్క యూఆర్ఎల్. అది క్లిక్ చేసిన తర్వాత గూగుల్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ స్క్రీన్ కింద మనం ఎంఏఓ కర్లపాలెం వారిది యూజర్ ఐడి వాడదాం. సో ఎంఏఓ కర్లపాలెం వారి యొక్క మొబైల్కి ఈ రకమైన యూజర్ ఐడి వెళ్ళింది. some_REV_2_D_750 ఇది యూజర్ ఐడి. ఆయన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అంటే డిపార్ట్మెంట్ నెంబర్కి ఈ యొక్క యూజర్ ఐడి వచ్చింది. అలాగే పాస్వర్డ్ కూడా వచ్చింది. ఈ వచ్చిన పాస్వర్డ్ తోటి మనం ఫస్ట్ టైం లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ ఏమొచ్చిందంటే 7UL స్టార్ క్యాపిటల్ Y మళ్ళీ 7 ఇదొక సింబల్ తర్వాత డాలర్ సింబల్. సో ఈ విధంగా కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కదా. ఈ యొక్క పాస్వర్డ్స్ మీకు కూడా వస్తాయి, ఇలా ఈ రూపంలో వస్తూ ఉంటాయి. సో దీనికి ఏం మీనింగ్ లేదు ప్రస్తుతానికి. ఇది ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ మీ సెల్ ఫోన్కి వచ్చింది, సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్. సో క్యాప్చా ఎంటర్ చేసుకుంటాం, లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత చూడండి, మీరు ఎంటర్ చేసిన యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ అంటాం. ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ మీకు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మరలా మీకు ఏదైతే సెల్ ఫోన్లో వచ్చిందో అది మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఐ సింబల్ క్లిక్ చేస్తే ఐ ఓపెన్ అవుతుంది. 7UL క్యాపిటల్స్లో ఉన్నాయి, 7UL అలాగే స్టార్ సింబల్ క్యాపిటల్ Y 7 మరలా ఫ్లోటింగ్ సింబల్ తర్వాత డాలర్. సో ఇది మనకు సెల్ ఫోన్కి వచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్. దీన్ని మనం మార్చుకోవాలి. సార్కు సింపుల్గా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం. సో నేను చెప్పట్లేదు, మీరు ఏదైతే మీకు యూజ్ఫుల్గా ఉంటుందో ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటారో అలాంటిది మీరు వాడుకోండి. సో ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు గుర్తుపెట్టుకోవాలని క్రియేట్ చేసుకుని క్రియేట్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్స్ చేంజ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ విత్ న్యూ యూజర్ ఐడి వచ్చిన తర్వాత కాదు. ఇక్కడ మీరు అప్డేట్ పాస్వర్డ్స్లో మీరు సేవ్ చేసుకోవచ్చు గూగుల్లో. ఇది వేరే వాళ్ళది కాబట్టి నో థ్యాంక్స్ పెట్టాను. ఇప్పుడు మరొకసారి ఎంఏఓ కర్లపాలెం లాగిన్ అవుతాను. సో మీకు ఆల్రెడీ సెల్ ఫోన్కి యూజర్ ఐడి వచ్చింది కదా అని చెప్పాను కదా, అదేనవుతుంది. లేదా మీ డిపార్ట్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో 8331056983 సో పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ మనం యూజర్ ఐడిగా వాడుకోవచ్చు. పాస్వర్డ్ ఏం పెట్టుకుని ఇక్కడ మనం మార్చిన పాస్వర్డ్ ఓకేనండి. క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను 8. సో యూజర్ ఐడి పాస్వర్డ్, యూజర్ ఐడి మన ఏఓ గారి రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ మార్పు చేసిన పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టినది సక్సెస్ అయింది. సో దిస్ ఈజ్ ఏఓస్ లాగిన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే తదుపరి వీడియోలో నేర్చుకుందాం.